ముఖ్యమంత్రి కుర్చీ వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తన భారం అంతా హైకమాండ్ పై వేశారు. ఇంతకీ సిద్ధు ఏమన్నారు? డీకే వర్గం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై చర్చ తెరపైకి వచ్చింది. ఎప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైపు నుంచి వినిపించే వాయిస్ ఈసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి వినిపించాయి. తన పదవికి వచ్చిన 30 లేదన్నట్టుగా కాన్ఫిడెంట్ గా ధీమాగా ఆయన నోటి నుంచి మాటలు వచ్చాయి. అంతేకాదు అధిష్టానం మద్దతు తనకే ఉందన్నట్టుగా సిద్ధరామయ్య మాట్లాడారు. హైకమాండ్ ఆశీర్వాదం ఉన్నంత వరకు తానే సీఎం గా కొనసాగుతా అని తేల్చి చెప్పారు సిద్ధు. రాబోయే ఉగాది పండుగ తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. తాను హైకమాండ్ చెప్పినట్టుగా నడుచుకుంటా అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని, అందులో తనకేమీ అభ్యంతరం లేదన్నారు. అయితే అధిష్టానం మద్దతు తనకే ఉందన్నట్టుగా ఆయన మాట్లాడారు. వరుణ నియోజకవర్గం పర్యటనలో మీడియాలో మాట్లాడిన సీఎం ముఖ్యమంత్రి కుర్చీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆశీర్వాదం ఉన్నంత వరకు తానే సీఎం అన్నారు సిద్ధరామయ్య. ఒకవేళ సీఎం పీఠాన్ని వదలాలని పార్టీ హైకమాండ్ సూచిస్తే అప్పుడు వదిలేస్తా అన్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న సంతృప్తి తనలో ఉందన్నారు. తమ నాయకత్వం అవకాశం ఇస్తే మరో 2 సార్లు బడ్జెట్ లో ప్రవేశపెడతా అన్నారు సీఎం సిద్ధరామయ్య.